యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. మనం వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నాం. దీనిలో మనకి టాలెంట్ పూల్ చాలా అవసరం అనమాట. మన యువత, మన స్కిల్ ప్రొఫెషనల్స్ మనకు కావాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. చైనా ఒక అద్భుతమైన ప్రణాళిక చేసి సక్సెస్ అయిందనమాట. అదే టీటీపీ 1000 టాలెంట్స్ ప్లాన్. 2008లో ఎవరైతే చైనా నుంచి బయటకు వెళ్ళిపోయిన అత్యద్భుతమైన మేధస్సు కలవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చైనాకి వెనక్కి పిలిపించుకుని వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చేసింది చైనా. చాలా ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళకి చాలా సబ్సిడీస్ ఇవ్వటము, వాళ్ళకి స్టార్టప్స్ క్రియేట్ చేయడానికి అన్ని ఎకో సిస్టమ్ పెట్టడం మొత్తం చేసింది. చేసేసరికి ఈరోజు మనం చూస్తే సెమీ కండక్టర్లో కానీ, నానో టెక్నాలజీలో కానీ, ఏఐలో కానీ అన్ని ఫ్రాంటియర్ టెక్నాలజీస్లో చైనా చాలా ముందుంటానికి కారణం ఈ 1000 టాలెంట్స్ ప్లాన్ అనమాట. ఇటువంటి ప్లాన్ భారతదేశం చేయాలి. ఇది ఒక రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ప్లాన్ అనమాట. దాదాపు కొన్ని వేల సంఖ్యలో టాప్ మోస్ట్ మేధస్సు కలవాళ్ళు చైనీస్ వచ్చేసేసి వాళ్ళ దేశానికి అత్యద్భుతంగా పనిచేశారనమాట. మనం గనక నాణ్యమైన రీసెర్చ్ కానీ, విద్య కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో చూస్తున్నామో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే కనుక అత్యద్భుతంగా మన వాళ్ళు రాణిస్తారు. ముఖ్యంగా స్టార్టప్స్ మనం చూస్తే ఇక్కడ ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇండియా గోల్డెన్ ఎరాలో ఉందండి. ఇలాంటి ఇండియాను వదిలిపెట్టేసి ఇతర దేశాల్లో మనం అక్కడ అన్ని కష్టాలు పడుతూ బతకాల్సిన అవసరం. దాంతోపాటు చాలామంది హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే హెచ్ఎన్ఎస్ ఉంటారో, ఇండియన్స్ ఎవరైతే ఉంటారో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ టెర్రరిజం అని భయం అనమాట. మనకి విపరీతమైన పనులు వేసేస్తున్నామని. అయితే ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటిలో రిఫార్మ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత ఇండియాలో ఇన్నోవేషన్ హబ్స్ కూడా బాగా పెరిగిపోయాయి అనమాట. సో కొత్త కొత్త నగరాలు మనం చూస్తే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మనం బెంగళూరు అంటాం. ఇప్పుడు హైదరాబాద్ కూడా బెంగళూరు దాటేసి చాలామంది హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి అనమాట. హైదరాబాద్, బెంగళూరే కాదు, చిన్న చిన్న టౌన్స్ కూడా ఉద్యోగాలు కల్పించగలగాలి ఆ స్థాయిలో. అండ్ చాలామంది విదేశాలు వెళ్ళటానికి కారణం లైఫ్ స్టైల్ చాయిసెస్, అంటే అక్కడున్న ఆ లైఫ్ స్టైల్. అలాంటి లైఫ్ స్టైల్ భారతదేశంలో మనం కల్పిస్తే అండ్ ఇంకొంత అంటే బయటికి చెప్పరు కానీ అవన్నీ లిబరల్ కంట్రీస్, లిబరల్ వాల్యూస్ ఉన్న కంట్రీస్ అనమాట. అంటే ఫ్రీడమ్స్ ఎక్కువ, అటానమీ ఎక్కువ. మన దగ్గర ఇక్కడ సెంటిమెంట్స్, ప్రెషరు, కస్టమ్స్ అంటే మన ఆచారాలు, ఆ ఒక బలవంతం పెట్టి చేయించే పనులు అవి తగ్గించేసి ఇండివిజువల్ చాయిసెస్, వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ స్కోప్ ఇస్తే కనుక ఇక్కడ కూడా బాగా వర్ధిల్లే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా నాణ్యమైన జీవన ప్రమాణాలు కావచ్చు, ఈ గవర్నమెంట్లో ఈ కరప్షన్ ఇలాంటివి తగ్గి అంటే ఇండియా ఎందుకు రావాలి, మేము ఇండియాలో అవినీతి ఉంటుంది, అలానే ఇండియాలో రోడ్లు బాగోవు, ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం గనక సరికొత్త భారత్ని గనక అభివృద్ధి చేయగలిగితే విపరీతమైన టాలెంట్ పూల్ తిరిగి మనకు వస్తుంది. మన వాళ్ళు మన దగ్గర ఎక్కువ సంపద సృష్టించగలరు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు సంపద సృష్టించడానికి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయండి. రీసెంట్గా కూడా అమరావతిలో చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది అద్భుతంగా స్టార్ట్ అయింది. మనం చూస్తే కనుక అలాంటి ఇన్నోవేషన్ హబ్స్ అమరావతి ఇంకా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అమరావతిలో ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ అయిందండి. ఇటువంటివి మనం ప్రమోట్ చేయగలిగితే కనుక ఇండియా మొత్తం ప్రతి చిన్న నగరంలో, పెద్ద నగరంలో మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. ఎవరు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ బతకాలని ఆలోచించండి. ఎందుకంటే సొంత ఇల్లు, సొంత గ్రామం, చిన్న జీవితంలో మన సొంత ఇల్లు, సొంత గ్రామం, సొంత ఊరు, సొంత భాష, మన సంస్కృతి మీదే ఎక్కువ మందికి మనసు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు మన దగ్గరికే వస్తారు.